దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. ప్రముఖ సింగర్ మంగ్లీపై ఇటీవల సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. ఈ విషయంపై ఆమె స్పందిస్తూ తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని బహిరంగ ప్రకటన చేసేదాకా వచ్చింది. తన పాటకు రాజకీయ రంగు పొలమొద్దని వేడుకుంటున్నారు. నన్ను, నా పాటను ఆదరిస్తున్న, అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. మీ రుణం మంగ్లీ ఎప్పటికీ తీర్చుకోలేంది. గత వారం రోజులుగా నాపై జరుగుతున్న విష ప్రచారాన్ని చెప్పుకునేందుకు ఈ బహిరంగ లేఖ ద్వారా మీ ముందుకు వచ్చానంటూ సింగర్ మంగ్లీ ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఉన్నది ఏంటంటే, శ్రీకాకుళంలో ఏటా జరిగే అరసవల్లి రథసప్తమి వేడుకల్లో లైవ్ కాన్సర్ట్కు తను ఆహ్వానించడం తన అదృష్టమని అందులో పేర్కొన్నారు. ఈ మ్యూజికల్ ఈవెంట్ వద్ద పెద్ద సక్సెస్ అయింది. శ్రీకాకుళం ప్రజలు చూపిన అభిమానం ఈ జన్మలో మర్చిపోలేనని మంగ్లీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అలాగే ఎమ్మెల్యే గోండు శంకర్ చాలా మంది పాల్గొని తన బృందాన్ని అభినందించి సత్కరించారని ఆమె గుర్తు చేసుకున్నారు. అయితే ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత అరసవల్లి సూర్య భగవానుడి ఆలయాన్ని సందర్శించామని, అక్కడ రామ్మోహన్ నాయుడు కుటుంబం ఒక కళాకారునిగా నన్ను వాళ్లతో పాటు ఆలయానికి ఆహ్వానించారని మంగ్లీ పేర్కొన్నారు. రామ్మోహన్ నాయుడు కుటుంబం ఒక ఆడబిడ్డగా తను ఆశీర్వదించారని, గొప్ప మనసుతో కళాకారునిగా నన్ను గౌరవించారని మంగ్లీ చెప్పుకొచ్చారు. కళాకారుని గౌరవించడం తప్పు అవుతుందా అంటూ ప్రశ్నించారు. అయితే అప్పట్లో దీనిపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్న మనకందరికీ తెలుసు. మంగ్లీ వైసీపీ సానుభూతి పర్రాలని, ఆమెకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రోటోకాల్లో దర్శనం ఇప్పించి ఆయన ఏ సందేశం ఇస్తున్నారని అప్పట్లో టీడీపీ మద్దతుదారులు గోలబెట్టారు, ప్రశ్నించారు. సోషల్ మీడియా వేదికగా మంగ్లీపై విమర్శలు కూడా చేశారు. దేవుని కార్యక్రమానికి రాజకీయ పార్టీ ముద్ర వేసి ఆరోపణలు చేయటం అన్యాయం అంటున్న సింగర్ మంగ్లీ ఇంకా చాలా చెప్పుకొచ్చారు. ఆమె 2019 ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు కొందరు సంప్రదిస్తే వైసీపీకి కూడా పాట పాడాలని గుర్తు చేసుకున్నారు. అలాగే 2 నియోజకవర్గాల్లో ప్రచారం చేశానని, అయితే అక్కడి స్థానిక నేతలు వ్యక్తిగతంగా తెలిసిన వాళ్ళు కావడంతో ప్రచారంలో పాల్గొనాల్సి వచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు. ప్రచారంలో కూడా ఇతర పార్టీల వారిని ఎవరిని ఒక్క మాట కూడా అనలేదని, దూషించలేదని ఆమె చెప్పుకున్నారు. అలాగే తను ఎక్కడ పార్టీ జెండా కూడా ధరించలేదని, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదని గుర్తు చేశారు. ఇక 2024లో ఎక్కడ కూడా ఎన్నికల్లో ఒక్క పాటను కూడా పాడలేదన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున పాట పాడాల్సిందిగా కోరితే తాను పాటను పాడనని చెప్పానని అండంలో నిజం లేదన్నారు. ఒకవేళ నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు మంగ్లీ. అంతేకాకుండా జగనన్న కోసం పాటను పాడటం వల్ల చాలా అవకాశాలు తాను కోల్పోయినన్నారు. వెంకటేశ్వర స్వామి తమ ఇంటి దైవం అని, జగన్ సర్కార్ ఎస్వీబీసీ సలహాదారుగా ఉండమంటే తన ఇంటి దైవం అని ఒప్పుకున్నట్లు చెప్పారు. తనకు మొదటి నుంచి చంద్రబాబు నాయుడు అంటే ప్రత్యేకంగా అభిమానం అన్నారు. ఆయన ఒక విజన్ ఉన్న నేత అని చెప్పుకోవచ్చు. నేను పాటను నమ్ముకునే వచ్చాను కానీ పార్టీలను, పదవులను నమ్ముకుని రాలేదంటూ ఆమె స్పష్టం చేశారు. నా పాటకు రాజకీయ రంగు పులమొద్దంటూ తెలిపారు మంగ్లీ. తనకు ఏ రాజకీయ పార్టీలతో పెద్దగా సంబంధాలు లేవని, దయచేసి తనకు రాజకీయాలు ఆపాదించవద్దని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తూ ఈ బహిరంగ లేఖను సైతం విడుదల చేశారు. దీంతో సింగర్ మంగ్లీ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆమె అవునన్నా కాదన్న మొత్తం మీద అన్ని పార్టీలు కలిపి ఆమెను మొత్తానికి రాజకీయాల్లోకి లాగేశారు. అందుకే ఇప్పుడు కూడా చాలా ఆలోచించి రాజకీయ నాయకులతో మాట్లాడేటప్పుడు కానీ, వాళ్ళ కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు కానీ చాలా ఆచితూచి అడుగు వేయాలి. లేదంటే ఈరోజు మంగ్లీ పడుతున్న కష్టాలు మనం అంతా చూస్తున్నాం కాబట్టి బీ కేర్ఫుల్. మిగతా సింగర్స్ కూడా. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.